హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. ఎందుకంటే నాకు హార్మోన్ థెరపీ స్టార్ట్ అయింది కాబట్టి ఈరోజే ఫస్ట్ అపాయింట్మెంట్. నేనైతే నా మెడిసిన్ అనేది ప్యాక్ చేసుకుంటున్నాను. ఈరోజైతే ఈ ఇంజెక్షన్ నాకు ఇస్తారనమాట. స్టార్టింగ్ ఇదే. బిఫోర్ నేను 3 months యూస్ చేశాను, బట్ ఇది 10 years కోసము మళ్ళీ స్టార్ట్ చేశారనమాట. ఈ జోల్డెక్స్ అనేది నేను బిఫోర్ 3.9 సంథింగ్ యూస్ చేశాను, అది 28 daysకి. ఇప్పుడైతే 3 monthsకి అనమాట. ఇది చూడండి, వెదర్ చాలా నీట్గా మంచిగా ఉంది. వింటర్ లాగా అయితే లేదు, లైట్గా సమ్మర్ స్టార్ట్ అయిన ఫీలింగ్ వచ్చింది. లక్కీగా వెదర్ బాగుంది. అలానే కొంచెం పీస్ఫుల్గా వెళ్ళాను హాస్పిటల్కి. ఎలా ఉంటుందో ఈ ఇంజెక్షన్, మళ్ళీ పెయిన్ అదంతా అనుకుంటా. ఎందుకంటే నాకు సర్జరీ అయ్యిందనమాట. సో సర్జరీ అయిన దాని మీద లైక్ మళ్ళీ ఇంజెక్షన్ అంటే ఇది కూడా కొంచెం పెయినే కదా. సో నేనైతే హాస్పిటల్కి వచ్చేసాను. ఇక లోపలికి వెళ్ళిపోదాం. ఇంజెక్షన్ చేయించుకొని మళ్ళీ క్విక్గా ఇంటికి వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన అపాయింట్మెంట్ వచ్చేసి 11:40కి. ఫస్ట్ అయితే రిసెప్షన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చెక్ ఇన్ అవ్వచ్చు డేట్ ఆఫ్ బర్త్తో, లేదంటే మనం రిసెప్షనిస్ట్ ఉంటారు కదా, ఆవిడని అడిగినా కానీ ఎంటర్ చేస్తాను అనమాట. మనం వెయిట్ చేస్తున్నాం అనేసి మనకి నర్స్ ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళకి మెసేజ్ పంపిస్తారు అనమాట. వాళ్ళు వచ్చి టైంకి పిలుస్తారు. ఆ లాజిక్ ఏంటో నాకు తెలియదు. నేను వెళ్ళిన ప్రతిసారి ప్రతి ఒక్కరు ఇన్ఫామ్ చేస్తారు నాకు ఈరోజు అపాయింట్మెంట్ ఉంది అట్లాగా. నేనైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. నా ఇంజెక్షన్ కూడా తెచ్చుకున్నాను నాతో పాటు. ఈరోజు ఏం పెద్ద రష్గా లేదు హాస్పిటల్. ఒక్కొక్కసారి అయితే టూ మెనీ పీపుల్ ఉంటారు. ఇదే అన్నమాట మన ఇంజెక్షన్ చేసే రూము. ఆవిడే నర్సు. ఈ బెడ్ మీద ఇప్పుడు పట్టుకోవాలి. చూడండి, ఆవిడ నేను రిక్వెస్ట్ చేశాను, ఆవిడ ఓకే అని చెప్పి వేరే డాక్టర్ని పిలుచుకొచ్చింది వీడియో కోసం. అలా ఆయన వీడియో తీస్తున్నారు. ఈవిడ చూడండి అని చక్కగా పోజ్ ఇస్తుందో ఇవన్నీ. ఆ ఇంజెక్షన్ చూసారా, అసలు ఆ నీడిల్ చూసారా ఎంత లావుగా ఉందో. సేమ్ లైక్ ఊర్లో ఆవులకి గేదెలకి ఇదే ఇంజెక్షన్ చేస్తారు కదా, అట్లా ఉంది. పెయిన్ అంటే టూ మచ్ పెయిన్ ఏమీ లేదు ఫ్రెండ్స్, అంటే చాలా తక్కువ పెయిన్. చూసారా ఎంత క్విక్గా అయిపోయిందో ఇంజెక్షన్. అది గుచ్చేటప్పుడు నొప్పి ఉంటుంది, తర్వాత కూడా ఏమి ఉండదు. కాకపోతే థింగ్ ఏంటంటే స్కిన్ కదా, ఇది కొంచెం సెన్సిటివ్. లైక్ మనం నార్మల్గా అయితే చేతికి పిర్రగా ఇచ్చుకుంటాం కదా ఇంజెక్షన్లు, ఇదైతే కొంచెం డిఫరెంట్ అనమాట. ఇన్సులిన్ లాగా అనుకుంటా. పెయిన్ అయితే ఏం లేదు, కాకపోతే ఈ పెయిన్ అది ఒక పూట వరకు ఉంటుంది, లైక్ ఈవినింగ్ నైట్ వరకు ఉంటుంది. ఇప్పుడైతే ఆవిడ నాకు ప్రిస్క్రిప్షన్ ఇస్తుంది ఇంకొకటి నెక్స్ట్ మంత్ కోసం, అండ్ నెక్స్ట్ అపాయింట్మెంట్ ఎప్పుడో రాస్తుంది. ఆవిడతో ఇక మాట్లాడేసి అవన్నీ తీసేసుకొని ఎప్పుడో అపాయింట్మెంట్ ఇక మనం వెళ్ళిపోవడమే అనమాట. మెడికల్ షాప్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి మెడిసిన్స్ తెచ్చుకోవడమే. ఇప్పుడైతే అయిపోయింది అంతా. ఇప్పుడు నేను బయటకు వచ్చేసాను, మెడికల్ షాప్కి వెళ్తున్నాను. ఒక 2 minutes అనమాట మెడికల్ షాప్. ఇక అక్కడికి వెళ్ళేసి కలెక్ట్ చేసుకొనేసి ఇంటికి వెళ్ళిపోయి హాయిగా తినేసి పడుకోవడమే. ఫస్ట్ అయితే అదే మెడికల్ షాప్ వచ్చేసాను. ఇక వీళ్ళు ఇద్దరు ఉన్నారనమాట నా ముందుకి, తీసుకున్నాను. ఇక ఇంటికి వచ్చేయడమే. ఇది కనిపించే ఇవేంటంటే అది ఇంజెక్షన్ చేశారు కదా, అది బ్లడ్ అనమాట. అది చూడండి, అంటే నడిచేటప్పుడు మరి ఎందుకో బ్లీడింగ్ అయింది. సరేలే అని చెప్పి కలెక్ట్ చేసుకొని వచ్చాను. కొంచెం నాకు ఎందుకు వెంటనే ఇమ్మీడియట్గా ఈసారి ఫీవర్ వచ్చేసినట్టు అలా అనిపించింది. బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యాను, ఎందుకో నాకే తెలియదు. బాగా తలనొప్పి వచ్చేసింది, జ్వరం వచ్చినట్టుంది. ఇక వెంటనే నీరసం అయిపోయాను. ఇది సైడ్ ఎఫెక్ట్స్ అనమాట ఇవన్నీ. అవి ఏముంటుందంటే నిద్ర రాదు, అండ్ బాగా కాళ్ళు నొప్పి వేస్తాయి, బాగా నీరసం అయిపోతుంది. అలా అంటే అలానే ఉంటుంది ఒక 1 day. అలాగే పెయిన్ కూడా ఒక 1 day ఉంటుంది. సో ఇక చేసేది ఏం లేదు కదా. ఇంకా ట్యాబ్లెట్ మెడిసిన్ 2 కలిపి యూస్ చేసినప్పుడు అయితే ఇక బాడీలో నుంచి వేడి ఆవిర్లు రావడం, హెడేక్ రావడం, నిద్ర అసలు పట్టదు రాత్రిపూట. ఇంకేం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటే బోన్స్ వీక్ అయిపోతాయి, కాళ్ళు తిమ్ముర్లు ఎక్కుతాయి, అండ్ ఊరికే ఇప్పుడు మనం వర్క్ ఏమైనా చేస్తున్నాం అనుకోండి, ఊరికే ఆయాసం వచ్చినట్టు అనిపించడం, ఊరికే సిక్ అయిపోతాం అనమాట. నేను లాస్ట్ టైం యూజ్ చేశాను కదా, సో నేను అవే ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ హెయిర్ ఫాల్ కూడా బాగానే అయ్యింది. నేను లక్కీగా ఏంటంటే మొన్న ఆన్కాలజిస్ట్ని నేను అడిగాను అనమాట. ఏదో ఇచ్చారు, షాంపూనో ఆయిల్ ఏదో ఇచ్చారు.
అంటే జస్ట్ బ్రాండ్ నేమ్ రాసి ఇచ్చారు. అండ్ హెయిర్ ఫాల్ అని ఉంది, హెయిర్ ఫాల్ అని బ్రాండ్ నేమ్ రాసి ఇచ్చారు అంతే, ఇంకేం లేదు దాని మీద. ఇక అది కొనాలి, అది టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఉంది, 60-70 పౌండ్స్ ఉంది. ఒక 200 ml అలాగా, వర్త్ కాదు కదా అని చెప్పి లైట్ తీసుకున్నాను. అండ్ ఈ ఇంజెక్షన్ వల్ల అంటే నాకు ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ అనేది ఇంకా బాడీలో పనిచేయదు. సో ఇక అలానే ఒక 10 years గడిపేయాలన్నమాట. ఇంకా నాకు రేడియోథెరపీ స్టార్ట్ అయింది, అది అపాయింట్మెంట్ టుమారో ఉంది. దాన్ని కూడా నేను వీడియో తీసి పెడతాను. అండ్ మీకు ఏదైనా ఈ ఇంజెక్షన్ గురించి కానీ ఏదైనా క్యాన్సర్ గురించి డౌట్ ఏమన్నా ఉంటే నాకు మెసేజ్ చేయండి. నాకు తెలిసినంతవరకు ఇన్ఫర్మేషన్ చెప్తాను. నచ్చితే ఈ వీడియో ఇదంతా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా నా సర్జరీ వీడియో అండ్ రేడియోథెరపీ అండ్ నా ట్రీట్మెంట్ ఫర్దర్గా నేను ఏం ఫేస్ చేశానో అవన్నీ నేను వీడియో లాగా చేసి పోస్ట్ చేస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.